22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. అర్థమైందా? సో ఫైనల్గా 22 జిల్లాలలో ఇక్కడ ఏం చేయబోతా ఉన్నారు, మహిళా శక్తి భవన్లను ఏర్పాటు చేయబోతా ఉంది ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ను ఇవ్వడం జరిగింది అండి. ఓకేనా? సో మరి ఈ ఇందిరా మహిళా శక్తి భవన్లో ఏం చేయబోతా ఉన్నారు అంటే, దీనిలో స్వయం సహాయక సంఘాలు ఉండొచ్చు. సో వారికి కావాల్సినటువంటి శిక్షణ ఇస్తారు. దానితో పాటు ఆ స్వయం సహాయక సంఘాలు ఏవైతున్నాయో వారు బృందాలుగా ఏర్పడి ఉత్పత్తులు చేయవచ్చు. ఓకేనా? సో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. అక్కడనే వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడనే కామన్ వర్క్ షెడ్యూల్ ఉంటాయి, అక్కడనే ఎగ్జిబిషన్లు ఉంటాయి, సారస్ మేళాలు ఉంటాయి. ఓకేనా? దాంతోపాటు ఇతర జీవనానికి సంబంధించి, జీవన అభివృద్ధికి సంబంధించి, దాంతోపాటు జీవన ఉపాధికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ఇందిరా మహిళా శక్తి భవన్లో చేసుకోవచ్చు అండి. అయితే ఒక్కొక్క బిల్డింగ్కి 5 కోట్ల రూపాయల మేర ఫండ్లను ఇవ్వబోతా ఉన్నారండి.